హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో మా విలేజ్లో మా రిషి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు అయితే తలస్నానం చేసుకొని చక్కగా పిల్లలు, నేను, మా డాడీ అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా మా రిషిత అయితే హ్యాపీగా ఫుల్ జోష్గా ఉంది. ఇంకా అందరు ఫ్రెండ్స్ దగ్గరని పిల్లలని చెప్తుందనమాట. ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళి వాళ్ళ నానమ్మ, తాతమ్మ అందరు దీవెనలు తీసుకొని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా ఇంటి దగ్గర ఉంటే ఇంకా దాని సరదాయే వేరు. ఇంకా అది అనుకున్నవన్నీ అయిపోతాయి అనమాట. ఈరోజైతే ఇప్పుడు ఈ నెలలో చాలా మ్యారేజెస్ ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పి మా పెద్దత్త అలాగే మా చిన్నత్త కలిసి మ్యారేజ్కి అయితే వెళ్తున్నారు. ఇంకా మ్యారేజ్కి వెళ్ళి వీళ్ళు వచ్చిన టైంకి అయితే ఈవినింగ్. ఫైనల్గా మా అత్త అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి అలాగే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అయితే రెడీ చేసేసింది. కానీ మా రిషితకి ఎగ్ దోశ కావాలంటే వాళ్ళ డాడీ అప్పటికప్పుడు ఎగ్ దోశ వేసి ఇస్తున్నాడు అనమాట. ఇంకా మా రిషి అడిగిన తర్వాత ఎవరు చేయకుండా ఉంటారు. ఇంకా ఫైనల్గా తనకి నచ్చిన టిఫిన్ అయితే మేము ఫైనల్గా చేసేసి ఇచ్చేసాము. హ్యాపీగా చక్కగా తినేసిన తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యామన్నమాట. మా వీధిలో అయితే ఒకప్పుడు ఏమీ వచ్చేవి కాదు, కానీ ఇప్పుడైతే చేపలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకా మా రిషి బర్త్డే సెకండ్ బర్త్డే అయితే అంగన్వాడీలో చేసాము. ఇప్పుడు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే 7 ఇయర్స్కి చేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలందరికీ చాక్లెట్స్ పంచడం అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా, సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా చాక్లెట్స్ అలాగా చిన్నపిల్లలకి ఇచ్చింది. ఇంకా దానికైతే చాలా ఇష్టం ఇలా చేసుకోవడం. ఇంకా ఫైనల్గా ఇంకా ఎలాగో విలేజ్లో ఉన్నాం కదా, అప్పుడెప్పుడో సెకండ్ బర్త్డే చేసుకుంది. అప్పుడైతే అన్ని స్లేట్ అలాగే పెన్సిల్స్ అన్నీ పంచాము. ఇప్పుడైతే సెకండ్ బర్త్డే తర్వాత మళ్ళీ ఇదే చేసుకోవడం. సో ఫైనల్గా అదైతే ఫుల్ హ్యాపీ. ఇంకా అక్కడి నుంచి పిల్లలందరితో కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకున్నాము. ఎందుకంటే ఇది ఒక స్వీట్ మెమరీ. అప్పుడు సెకండ్ బర్త్డేకి తీసాం కదా, అదొక మెమరీ ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా అక్క కనిపించింది. మా అక్క అయితే నర్స్ అనమాట. ప్రతి 1 మంత్కి అలాగా చెకింగ్స్ అవుతూ ఉంటాయి కదా. ఇంకా ఈ విధంగా మమ్మల్ని అయితే మా వర్షిని నన్ను వెళ్తూ ఉంటే పిలిచింది సోది వేసుకోవడానికి. సో ఫైనల్గా ఈ విధంగా సోది వేసిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అలాగో మా రిషి బర్త్డే. సో ఇప్పుడైతే నైట్కి భోజనంకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. ఇంకా అందుకోసం అని చెప్పి ఈరోజు క్యాబేజీ పకోడీ అన్నీ మంచి మంచి వంటలు అయితే అందరూ కలిసి హ్యాపీగా చేసుకుంటారు. ఇంకా మేమైతే ఫస్ట్ టైం నేనైతే హెల్ప్ చేయడం, ఎప్పుడు నా వరకు అయితే రాదు. అందరూ ఒక్కొక్క పని, మా పెద్దమ్మలు, మా మేనత్తలు అందరూ కలిసి అన్ని వంటలు అయితే సింపుల్గా చేసేస్తారనమాట. ఇంకా మా వరకు అయితే ఎప్పుడు రాదు, ఇదే ఫస్ట్ టైం చేసేసాను. ఇంకా తర్వాత మా అత్త అయితే బాగా భక్తి కదా, సో ఏవి తెచ్చినా కూడా దేవుడి దగ్గర పెట్టకుండా అయితే చేయదు. ఈవినింగ్ దీపం, మార్నింగ్ దీపం కంపల్సరీ కాబట్టి ఈవినింగ్ దీపంలో ఈ విధంగా మా రిషికి తెచ్చిన స్నాక్స్ అయితే పెట్టిందనమాట. సో ఇంకా పిల్లలందరూ వచ్చి చక్కగా మా డెకరేషన్ అయితే చేసేసారు. ఇంకా చేసిన తర్వాత ఇక్కడ దగ్గర విలేజ్లో 40 to 50 మెంబర్స్ అయితే బర్త్డేకి వస్తారు. మనం ఒక్కరికి చెప్తే చాలు, ఇంటింటికి వెళ్ళి చెప్పవసరం లేదు. ఇంకా ఒకరికి చెప్పాము అంటే ఇంకా మొత్తం అందరు పిల్లలు కూడా వచ్చేస్తారనమాట. ఇంకా ఈ విధంగా మా అత్త అయితే మా రిషిని ఈ విధంగా మేకప్ చేసేస్తుంది. ఇంకా మా రిషికి ఇంకా నానమ్మల ఇంట్లో ఉంటే చాలా హ్యాపీ వేస్తుంది అనమాట. ఇంకా అందరూ వచ్చారు కదా, హ్యాపీగా మా రిషి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా అనేది మీరు కూడా నాతో పాటు చూసేయండి. పెద్ద పాప మామయ్య సరే అనకరా చాలే. దానికి కావాలి డబ్బు. పదండి అక్కడి నుంచి ఉండే. జాను నీట్గా ఉండే. మరి నేను మిస్
వీడియో తీరు చూస్తారు కదా మరి రిషి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా అనేది. అదేవిధంగా మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.